ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 130వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎదురు చూడటం అన్నది జీవితంలో చాలా భయంకరంగా ఉంటుంది. ఎదురు చూచి ప్రార్థనలకు జవాబు రాలేదని, మనం గోజాడుతున్న విన్నపాలకి జవాబు రాలేదని, ఎటు చూసినా దారులు మూసుకుపోయినటువంటి పరిస్థితి జీవితంలో ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది. అది కీర్తనకారుడు ఎలా రాసుకున్నాడంటే, అగాధ స్థలంలో నుంచి నేను మొరపెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు, నా ఆర్తన ధ్వని విను అన్నట్లుగా రాసుకున్నాడు. మనం కూడా మన మాటల్లో మరి ఎదురు చూపుల గురించి ఎంతో దేవుణ్ణి గోజాడి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎదురు చూపులు ఎంతో నేర్పిస్తాయి, మనకు విలువైన అనుభవాలు నేర్పిస్తాయి. ఎదురు చూడటం వల్ల విశ్వాసము అభివృద్ధి పొందుతుంది, దేవుణ్ణి మనం ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతాం అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఇలా ఎదురు చూచిన వాళ్ళను కూడా మనం ఒకసారి గమనిస్తే, మరి గొర్రెల కాపరులు రాత్రిని చూసి ఎదురు చూశారు, జ్ఞానులు చుక్కను చూసి ఎదురు చూశారు. మరియా యేసు ప్రభు గురించి దూత చెప్పిన దాన్ని చూసి ఎదురు చూచింది. అన్న సిమియోను దేవాలయంలో ఎదురు చూచారు. ఇలాగా మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా. అడ్వెంట్ కాలంలో వీళ్ళందరికీ, జ్ఞానులకి, పశువుల కాపర్లకి, అన్నకి, సిమియోనికి అందరికీ జవాబు దొరికింది. అలానే మనకు కూడా జవాబు దొరుకుతుంది అని చెప్పి యేసునందు మనకి ఒక నిరీక్షణ ఉంది. అడ్వెంట్ కాలంలో ఒక నిరీక్షణ ఉంది. ఎందుకు అంటే, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవుని మాటలో పుల్లు అయినను కొమ్ము అయినను తప్పోదు. ప్రతి వాగ్దానములు కూడా నెరవేరినాయి. ఆయన మాట మీద అంత గొప్ప విశ్వాసం మనకు ఉంది కాబట్టి, మన కోసం చేయబడిన ప్రతి వాగ్దానాలు కూడా దేవుడు ఈ అడ్వెంట్ కాలంలో మనకు నెరవేరుస్తాడు అన్నటువంటి నిరీక్షణ మనకు కలుగజేయబడింది. దేవుని స్తుతిద్దాం, గణపరుద్దాం. నీ మీద ఆశ పెట్టుకున్న వారిని ఎవరిని ఊరికే పోనివ్వు అని కూడా దేవుని వాక్యం తెలియపరచబడింది. కాబట్టి ఈ వాక్యాలన్నీ ఎత్తిపడదాం, అన్నీ దేవుని యందు విశ్వాసంతో సొంతం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీ మీద ఆశ పెట్టుకున్నామయ్యా. మా ప్రాణముతో మీ మీద ఆశ పెట్టుకున్నాం ప్రభా. ఎంతో కాలం నుంచి గోజాడి చేస్తున్న ప్రార్థనలు నీ ఎదుట విన్నపడుతున్నాయి నాయన. మాకు ఆది విషయం మాకు తెలుసు నాయన ప్రభా. దాని సమయానుకూలంగా ఎలాగైతే జ్ఞానులకి, గొల్లలకి, సుమియోనికి, అన్నాకి ప్రభా అందరికీ ఎలాగైతే సమాధానం ఇచ్చావో, మా ప్రార్థనలకు కూడా జవాబిచ్చి నీ మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.